కూటమి ప్రభుత్వంలో నాకు తెలిసి అయితే అంత వెన్నుపోటు అయితే లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇచ్చిన దానికంటే కూడా కొంత బెటర్గానే ఉంది. అంటే ఒక పని చేస్తే ఆ పని వల్ల ఇంకొకరు నష్టం జరుగుతుందని అంటే వాళ్ళను కూడా ఎంతో కొంత చేరదీస్తూ వాళ్ళకు కూడా ₹1 పెడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ అన్నారు. మహిళల కోసం ఏదైతే ఫ్రీ బస్ అనేది ఫస్ట్ అమలు చేశారో ఆ ఫ్రీ బస్సుని అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది ఆటో డ్రైవర్లు నష్టపోయారు. చాలామందికి కూడా కొంత ఆదాయం అనేది తగ్గింది. అంటే ₹1000 సంపాదించుకునేవాడికి రోజుకి ఒక 500-600కి 700 పరిమితం అయిపోయింది. అంటే రోజు మీద ఎంతో కొంత తగ్గింది. అటువంటి వాళ్ళని ఆదుకోవడానికి ఏడాదికి 15,000 చొప్పున వాళ్ళకి ఆర్థికంగా అవకాశం కల్పించారు. అంటే ఇచ్చిన దానికంటే ఎక్కువ చేసినట్టే కదా. పెన్షన్లు చూడండి, అదే కూటమి ప్రభుత్వం ఏం చెప్పారు, ₹1000 పెంచుతామన్నారు. 4,000 వచ్చిన వెంటనే మొదటి సంతకం దాని మీద చేసి పెంచారా? ముందు 3 నెలలకు కూడా ఎక్స్ట్రాగా బోనస్ కింద ఇచ్చినట్టు వాళ్ళు అధికారంలో లేకపోయినా కానీ వైసీపీ అధికారంలో ఉన్న అప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఆ ముందు 3,000 కలిపేసి ఇచ్చారా? అంటే అది ఎక్స్ట్రా బెనిఫిటే కదా. అంటే ఇలా చెప్పుకుంటే కూటమి ప్రభుత్వం అనేది ₹1 హామీ ఇస్తే ₹1 చేసి మరి దాన్ని వెన్నుపోటు అని అంటారని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారా అని అంటే వాళ్ళకి అధికారం లేదు కాబట్టి వాళ్ళకి వెన్నుపోటు అయ్యి ఉండొచ్చు. ప్రజలకైతే మాత్రం మంచిగానే ఉంది.